సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా మొదటి రోజు 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకున్న విద్యార్థులు హాల్ టికెట్ నెంబర్లను సరిచూసుకుని తమకు కేటాయించిన పరీక్షా గదుల్లోకి వెళ్లారు. ఇక మొదటిసారి పబ్లిక్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు తల్లిదండ్రులు శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి పొన్న ప్రభాకర్ సూచన మేరకు పరీక్షా కేంద్రాల వద్ద కాంగ్రెస్ నాయకులు విద్యార్థులకు పెన్నులు పంపిణీ చేశారు. మంది పరీక్షలు రాస్తా ఉన్నారు. ఇందులో గొప్ప విషయం ఏంటంటే 432 మంది అమ్మాయిలు పరీక్ష రాస్తూ ఉన్నారు. 421 మంది అబ్బాయిలు రాస్తూ ఉన్నారు. అంటే ఓ 20-30 మంది అమ్మాయిలు ఎక్కువ రాస్తూ ఉన్నారు. స్త్రీకి ఒకప్పుడు భారతదేశంలో విద్య లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, తర్వాత సావిత్రిబాయి పూలే గారు, తర్వాత జ్యోతిరావు పూలే గారు, వీళ్ళందరూ ఏదైతే భారతదేశంలో స్త్రీ విద్య కావాలనుకున్నారో వాళ్ళ ఆశయాలు నెరవేరుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో నిన్ననే మనం చూసినాం. విద్యకు 2000 కోట్ల చిల్లర రూపాయలు 7% బడ్జెట్ పెట్టారు. వచ్చే సంవత్సరం ఇంకా అటు సంవత్సరం వరకు 15% బడ్జెట్ పెట్టాలని కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మన నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు, బీసీ రవాణా శాఖ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ప్రత్యేకంగా ఈ పరీక్షలు రాసే అమ్మాయిలను అబ్బాయిలను అభినందిస్తూ ఈ సెంటర్లో రాసే పిల్లలందరూ చాలా టెన్షన్ పడకుండా ఎగ్జామ్స్ 10th ఎగ్జామ్స్ అనేది మొదటి ప్రాధాన్యత కాబట్టి మొదటి మెట్టు మీకు ఏది కానీ సర్టిఫికేటు 10th సర్టిఫికేటు ఉంటుంది కాబట్టి మీరు ఏ టెన్షన్ పడకుండా మంచిగా ఎగ్జామ్స్ రాయాలని ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ మీకు మంత్రి గారు నిన్ననే మీకు కూడా 10th తెలంగాణ పిల్లలకందరికీ 10th ఎగ్జామ్ రాసే పిల్లలందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పిండు. హుస్నాబాద్కు మొట్టమొదటి మనం హుస్నాబాద్ ఫస్ట్ సక్సెస్గా హుస్నాబాద్లో 10th ఎగ్జామ్ ఫస్ట్ రావాలని అందరూ బాగా మార్కులు 100% 100 మార్కులు తెచ్చుకోవాలని మీ పిల్లలకందరికీ మీ తల్లిదండ్రులకు మీ స్కూల్కు మీ ఊరుకు పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్.